గుడివాడకు దగ్గరలోని గుడ్లవల్లేరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వాష్రూమ్లో స్పై కెమెరాలు పెట్టారన్న వార్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియాల్లో హల్చల్ చేసింది. అనేక రకాల వీడియోలు, అనేక రకాల వార్తలు. సో దానికి సంబంధించి విచారణ అది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇలాంటిది ఎవరు చేసినా సరే, వాళ్ళు స్టూడెంట్స్ అయినా సరే కఠినంగా శిక్షించాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలు రాకుండా అలాంటి శిక్షలు ఉండాలి. దానికి తదనుగుణంగా విచారణ జరగాలి. అయితే ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అది కరెక్ట్ డైరెక్షన్లో జరుగుతుందా లేదా అన్నది మనకి కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. అయితే ఏ మీడియా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా చాలా హడావిడి చేస్తుంది కదా వీడియోలని. మరి ఇప్పటి వరకు ఆ మీడియా ఇంతవరకు ఒక్క వీడియోని కూడా ఎందుకు బయట పెట్టలేదంటే వాళ్ళకు కూడా దొరకలేదా? కేవలం రూమర్నే నమ్ముకున్నారా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకరితో మాట్లాడినప్పుడు అర్థమైంది ఏంటంటే, మచిలీపట్నం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన కిట్టు దీని వెనకాల ఉన్నాడేమో అన్న అనుమానం కొంతమంది వ్యక్తం చేశారు. ఎంతవరకు నిజమో అన్నది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. అంటే